విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలోనే ఉంటూ అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నిజాలు మాట్లాడడం జరుగుతుంది. అంటే నిజాలని ఎందుకు అంటున్నానంటే ఏదైతే ఆ రేవంత్ రెడ్డి గారి మీద చేసే వ్యాఖ్యలు ఉన్నాయో కోమటిరెడ్డి గారు మాట్లాడేటి అన్ని కూడా నిజాలే. అంటే ఆయన ఏమన్నాడు, మీరు ప్రతి మీటింగ్లో మీరు మాట్లాడుడు కాదు, మినిస్టర్లకు ఛాన్స్ ఇవ్వండి, పెద్దాక మీరే ప్రతిపక్షాలను తిట్టడము, మీరే మాట్లాడుడు, మీరే అది అనౌన్స్ చేసుడు అన్నీ మీరే అని కాదు, కొంత ప్రతిపక్షాలకు టైం ఇవ్వాలి, అటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు టైం ఇవ్వాలి, మినిస్టర్లకు టైం ఇవ్వాలని కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన కోపం అంతా కూడా మునుగోడులో నేను చాలా కష్టపడి గెలవడం జరిగింది. సో దాని తర్వాత నాకు ఇచ్చిన హామీతో ఏదైతే నీకు మినిస్ట్రీ ఇస్తారో అన్నందుకు నేను బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది, వచ్చి మునుగోడులో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయో దాంట్లో కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది, మీరు ఎంపీ గెలుచుకొని రండి, మీకు మినిస్టర్ పదవి ఇవ్వడం కన్ఫామ్ అని చెప్పడం జరిగింది. నేను ఆ మినిస్టర్ని కూడా ఎంపీని కూడా గెలవడానికి నా ప్రయత్నం నేను చేశాను, గెలిచాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని కూడా మాట్లాడడం జరిగింది. సో నాకు పదవులు ఏం కొత్త కాదు, నాకు పదవులు అవసరం కూడా లేదు. కానీ నాకు పదవి వస్తే నా మునుగోడు ప్రజలు, నా మునుగోడు ఇది కాన్స్టిట్యున్సీ బాగుపడుతుందిగా, నియోజకవర్గం బాగుపడుతుందిగా, దానికోసం నేను దేనికైనా రెడీ అని చెప్పడం జరిగింది. అది కాకుండా ఆయన ట్వీట్ చేస్తూ కూడా మీరు ఇలా చేయడం పద్ధతి కాదు, మీరు కొన్ని మాటలు తగ్గించుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, సోషల్ మీడియాను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇది పద్ధతి కాదు, ఈ సోషల్ మీడియా వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు, అది గుర్తు పెట్టుకోండి. అంతేకాకుండా 10 ఏళ్ళు మీరే ఉంటారని మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మీరు మాట్లాడొద్దు, తప్పు మాట్లాడొద్దు. సో ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ళు మాత్రం మీరే ఉంటారు, టెన్షన్ లేదు, 3.5 ఏళ్ళు మీరే ఉంటారు. ఆ తర్వాత ఏంది అనేది మళ్ళీ రాష్ట్రంలో జనాలు మనల్ని ఆదరిస్తే, హైకమాండ్ మిమ్ము ఆదరిస్తే మీరు సీఎం అవుతారు, లేదు అంటే నేనే అవుతాను సీఎం అన్నట్టు మాట్లాడడం జరిగింది కోమటిరెడ్డి గారు. అసలు ఈ కోపం ఎందుకు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి అంటే ఈ విషయంలో మళ్ళీ అన్నదమ్ముల్లో కూడా కొట్లాట, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరికి కూడా గొడవ. అంటే అన్నేమంటాడంటే నాకు సంబంధం లేదు, మా తమ్మునికి నేను పదవి ఇప్పించేంత నాకు ఏమంటారు అంత లేదు, నాకు అంత సీన్ లేదు అని మాట్లాడడం జరిగింది. అంత సీన్ మీకు లేకపోవడం ఏంటంటే మీరు చాలా సీనియర్ నేత, మీరు సీనియర్ నేత, మినిస్టర్గా చేశారు, మినిస్టర్గా చేస్తున్నారు, మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి, మీరు అంత సీన్ లేదనుకో అని అనడం చాలా ఆశాపదంగా ఉంది. అంటే ఎట్లా అంటే మీరు చెప్తే కాంగ్రెస్లో ఒక స్టెప్ అటు ఇటు కదులుతుంది, అలాంటప్పుడు సొంత తమ్మునికి మీరు మినిస్ట్రీ పదవి ఇప్పించలేకపోతున్నారా, కావాలని ఇప్పిస్తలేరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. సో ఇదంతా పక్కన పెడితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం రేవంత్ రెడ్డి గారి మీద అసలు డైరెక్ట్, ఇంకా ఇండైరెక్ట్ కూడా డైరెక్టే అటాక్ చేయడం జరుగుతుంది. మీరు గనక నాకు నచ్చినట్టు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేయడానికి రెడీ. గతంలో నేను రాజీనామా చేసినప్పుడు కూడా 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడు కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది, కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలిచారు. కానీ నా ప్రజలకు మాత్రం కొన్ని కోట్లు పంచడం జరిగింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఓడిపోయినా సరే అని నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు గెలిచారు కదా, అప్పుడు ప్రభుత్వాన్ని మొత్తం తీసుకొచ్చి నేను మునుగోడు దగ్గర పెట్టాను, నాకు పెద్ద విషయం కాదు, నేను మళ్ళీ రాజీనామా చేయడానికి కూడా రెడీ. అంటే మళ్ళీ రాజీనామా చేసి ఎక్కడికి వెళ్తాడు, ఆల్రెడీ బీజేపీలో నుంచి వచ్చాడు. సో పొలిటికల్కి పెద్ద విషయం కాదు, పొలిటికల్ వ్యక్తులు, రాజకీయ వ్యక్తులకు మళ్ళీ వెళ్ళినా ఆశ్చర్యం లేదు. లేదంటే టీఆర్ఎస్లోకి వెళ్తాడా, టీఆర్ఎస్లోకి 100% వెళ్ళాడు, బీఆర్ఎస్లోకి, సో డెఫినెట్గా బీజేపీలోకి వెళ్తాడు. సో ఇలాంటప్పుడు ఇలాంటి సూచనలు ఏంటి మరి, ఆల్రెడీ అక్కడ బీజేపీలో రెడ్డిల పాలనే ఉంటుంది, రెడ్డిలే ఉండాలి, పై స్థాయిలో ఉండాలని కింది స్థాయిలో బీసీలు ఉండొద్దు అనమాట. సో నీకు ఇప్పుడు ఆప్షన్ ఏంటి అంటే అయితే అటుపోతాడా, లేదు అంటే ఇళ్ళ నుండి ఫైట్ చేస్తాడా, లేదు కోమటిరెడ్డి గారికి ఏమంటారు భయపడి రేవంత్ రెడ్డి గారు పైన హైకమాండ్కి చెప్పి మంత్రి పదవి ఇస్తారా, మంత్రి పదవి ఇస్తే ఒకటే నల్గొండ జిల్లాలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు వాళ్ళన్న వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ ఈయనకి ఇస్తే ఒకటే కుటుంబంలో 2, ఒకే నియోజకవర్గంలో 3, మళ్ళీ అదే నియోజకవర్గంలో అగ్రకులాలు రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే ఒక్కటే జిల్లాకి 3 మంత్రులు, అది కాకుండా మళ్ళీ అగ్రకులాలు 3 కూడా రెడ్డిలే. సో ఇది కూడా ఆలోచిస్తారు కదా హైకమాండ్ అయినా సరే, ఇక్కడ మన స్టేట్లో ఉన్న హైకమాండ్ అయితే ఏంటి, వీళ్ళిద్దరు కూడా టీపీసీసీ అయితే అటు హైకమాండ్ కూడా ఇద్దరు కూడా ఆలోచిస్తారు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందా, ఒకవేళ రాదనుకుందాం, రాకపోతే రాజీనామా చేస్తాడా, చేసిందనుకుందాం, చేసే ఏ పార్టీకి వెళ్తాడు, బీజేపీయా బీఆర్ఎస్ఆ, బీజేపీయా బీఆర్ఎస్ఆ,
మోస్ట్లీ బీజేపీకి వెళ్తుండొచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పెద్దగా ఆప్షన్ లేదు కాబట్టి అటే వెళ్తాడు. సో మరి లేదు, మా ముఖ్యమంత్రి మీరే, 3.5 ఏళ్ళు మీరే ఉంటారు, మీరు టెన్షన్ పడకండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లనే ఒక ఎమ్మెల్సీ బ్లాక్మెయిల్ చేస్తేనే తీసి బండకేసి కొడితే రూపాయి రోడ్ మీద పడ్డాడు. రాజగోపాల్ రెడ్డి గారు మరి ఏంది ఆయన స్టెప్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. గతంలో తెలిసిందే కదా, రాజీనామా చేసి మన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా చాలా నాకు గొప్ప విషయం అనుకోవచ్చు. ఎందుకు అంటే అందరిలాగా కాకుండా రాజీనామా చేసి మరి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఏమైంది, సరే ఓడిపోయాడు, ఆడ క్యాండిడేట్ గా ఓడిపోయింది తప్ప రాజకీయంగా అసలైన వ్యక్తి ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది కూడా 10 మంది దాదాపుగా బీఆర్ఎస్ బీజేపీ కొన్ని పార్టీల నుంచి వదిలి కాంగ్రెస్ లో దుంకడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా రాజీనామా చేసి వెళ్ళలేదు, భయపడ్డారు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగాడిగా, ఒక మొగోడ్లా, ఒక దమ్మున్న లీడర్ లాగా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అంటే ఆ సత్తా అందరికీ రాదు. ఇప్పుడు మస్తు మాట్లాడతారు ప్రతి నేను తోపు ఎమ్మెల్యేని, నేను తోపు నాయకుడిని, తోపు లీడర్ అని చాలా మంది మాట్లాడతారు. కానీ అక్కడ మాత్రం రాజగోపాల్ రెడ్డితో పోల్చుకుంటే ఎవరు కూడా నథింగ్, నాకు తెలిసి నథింగ్. సో అలాంటి దమ్ము ధైర్యం ఉన్న లీడర్ సో కాంగ్రెస్ లో ఉండాలి, ఆల్మోస్ట్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ని ఒక గాడిన పట్టేయడం అంటే చాలా కష్టం. మీ అందరు తెలిసిందే, కాంగ్రెస్ లో ఒకటి ఇటు అంటే ఒకటి అటు అంటాడు, ఒకటి కిందికి అంటే ఒకటి మీదికి అంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత సరే ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారు ఒక గాడిన పెడదామని చూస్తున్నాడు. సో ఆయన మట్టుకు ఆయన ఒక సర్కిల్ అయితే గీసుకోవడం జరిగింది. ఆ సర్కిల్లో ఎవరెవరు కావాలి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు. సో ఆయనని వ్యతిరేకించేటోళ్ళు, లేదంటే ఆయన కన్నా ఎక్కువగా మాట్లాడేటోళ్ళు, ఆయన కన్నా ఎక్కువ ఏమంటారు క్యాడర్ ఉన్నోళ్ళు, వాళ్ళని మాత్రం రేవంత్ రెడ్డి గారు బయటికి రానియట్లేరు, పైకి కూడా రానియట్లేదు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి కనుక మినిస్ట్రీ పదవి ఇస్తే నన్ను దాటి ఎక్కడ పోతాడో, హైకమాండ్తో ఎక్కడ ఇంకా క్లోజ్గా మూవ్ అవుతాడో, నెక్స్ట్ నాకు ఇబ్బందే కదా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బందే కదా అని కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. సో అంతేకాకుండా మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కమిషన్ల తర్వాత ఇదే ఆలోచన ఉంది తప్ప మా సీఎం గారికి రాష్ట్రం ఏమవుతుంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది, పాలన ఎలా ఉంది, అది కూడా ప్రజాపాలన అంటున్నారు, ప్రజల్ని పట్టించుకోవట్లేరు అని కూడా ఒకరు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచిస్తే కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఏ క్షణమైనా సరే రాజీనామా చేసే ఆలోచనలు అయితే ఉన్నాడని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అదే పార్టీలో ఉండి కొట్లాడుతున్నాడు. అదే కనుక ఒక చిన్న లీడర్ కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన మీద క్రమశిక్షణ చర్యల మీద సస్పెండ్ చేయడం జరుగుతుంది. గతంలో మీకు తెలిసిందే గారే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని అలానే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాజగోపాల్ రెడ్డి గారు ఒక కీలక వ్యక్తి కాబట్టి, కీలక నేత, కీలక లీడర్ కాబట్టి ఆయన ఇంకా ఆలోచిస్తున్నారు. సో మల్లు రవి గారు కూడా ఏదైతే క్రమశిక్షణ చైర్మన్ మల్లు రవి గారు ఉన్నారో ఆయన కూడా నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, నేను డైరెక్ట్ పిలిపించుకొని నేను మాట్లాడిన తర్వాత ఏంది అనేది నేను కూడా ముందు చెప్తాను అనేసి కూడా ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మల్లు రవి గారితో మాట్లాడిన తర్వాత చర్చలు జరిగి మళ్ళీ ఏదైనా హామీలు ఇస్తారా, లేదు అంటే నువ్వు ఇట్లనే చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇస్తారా ఏంది అనేది కూడా చూడాలి. ఇంకా గత 2-3 రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా బయటపడుతుంది. మినిస్ట్రీ ఇస్తారా, ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా, ఆయనకైతే చాలా బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రజలతో మొత్తుకుంటున్నారు, నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే నాకు 100% మినిస్ట్రీ పదవి ఇస్తానని చెప్పారు, కానీ నాకొద్దు, ఆ మినిస్ట్రీ పదవి నాకు వద్దు, నాకు మునుగోడు జనాలే కావాలి, మునుగోడు ప్రజలే కావాలి అంటూ నాకు మినిస్ట్రీ పదవి ఎందుకు ఇవ్వరు అని కూడా వార్న్ చేయడం జరుగుతుంది మన రాజగోపాల్ రెడ్డి గారు. చూద్దాం మరి దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అటు సీఎం కానీ హైకమాండ్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, టీపీసీసీ చైర్మన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.